రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మధ్యప్రదేశ్ పోలీసులు ఒక 42 ఏళ్ల దినసరి కూలీని అరెస్ట్ చేశారు. నువ్వు బంగ్లాదేశీవి అన్నారు. అంటే నేను బంగ్లాదేశీని కాదు, నేను బెంగాలీ హిందువుని అన్నాడు. నీ పేరేమిటి అన్నారు. నా పేరు పలాష్ అధికారి. పలాష్ అనేది మన ఎర్రటి పువ్వులు పూసే చెట్టు పేరు. నా పేరు పలాష్ అధికారి అన్నారు. నీ వయసు ఎంత? 42 సంవత్సరాలు. నీ ఇల్లు ఎక్కడ అంటే కాశింపూర్, మాల్దా, పశ్చిమ బెంగాల్ అన్నారు. అవునా, మీ తండ్రి గారి పేరేంటి అన్నారు. నా తండ్రి గారి పేరు రమేష్ అధికారి. ఆయనకు 62 సంవత్సరాలు. ఆయనకి 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 పిల్లల్లో నేను అందరికన్నా పెద్దవాడిని. నా పేరు పలాష్ అధికారి. 2వ పిల్లవాడు ఉన్నాడు, వాడి పేరు సుబ్రతో అధికారి. 3వ పిల్లవాడి పేరు సౌమేన్ అధికారి. 4వ పిల్లవాడి పేరు రాహుల్ అధికారి. మేము 4 అన్నదమ్ములము అన్నాడు. నీ దగ్గర ఆధార పత్రాలు ఏమున్నాయన్నాడు. అతను తన దగ్గర ఉన్నటువంటి ఓటర్ కార్డు, ఐడి, ఆధార్, మిగతా పత్రాలన్నీ చూపించాడు. ఆ పత్రాలన్నీ చూస్తే అతను భారతీయ పౌరుడు. కానీ మధ్యప్రదేశ్ పోలీస్కి అనుమానం వచ్చింది. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరచగానే అతను ఈ పత్రాలన్నీ చూపించాడు. ఈ పత్రాలని చూసేసరికి జడ్జి గారు అన్నారు, ఇతను భారతీయ పౌరుడు, కాశింపూర్, మాల్దా, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వాడు, ఇతను రమేష్ అధికారి కుమారుడు, పత్రాలన్నీ ఇవే చెబుతున్నాయి కదంటే, లేదండి, ఇతని భాష బంగ్లాదేశ్లో మాట్లాడే బెంగాలీ భాష. ఇతను చాలా అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు, ఇతను ఈ భారతీయులాగా కనిపించటం లేదు అన్నారు పోలీసులు. అప్పుడు తండ్రికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా తెప్పించారు. ఓటర్ల జాబితా తెప్పిస్తే, లేటెస్ట్ ఓటర్ జాబితా తెప్పిస్తే అందులో 1962లో రమేష్ అధికారి అంటే తండ్రి పుట్టినట్టు, ఆయన 1984 నుంచి ఓటేస్తున్నట్టుగాను రుజువైంది. కాబట్టి ఓటర్స్ లిస్టులో తండ్రి పేరుంది, ఆయన 62 సంవత్సరాలు, అంతా మ్యాచ్ అవుతోంది. అప్పుడు జడ్జి గారికి కూడా ఏదో అనుమానం వచ్చి ఆయన అన్నారు, 2002లో పశ్చిమ బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR జరిగింది. ఓటర్ల జాబితాని ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది. చాలా విస్తృతంగా చేశారు. 2002 ఓటర్ల జాబితాను తీసుకుని రండి, SIR జరిగిన తర్వాత ఓటర్స్ జాబితాను తీసుకుని రండి అన్నారు. దానిలో చూసేసరికి న్యాయమూర్తి కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయినాయి. ఎందుకంటే అక్కడ రమేష్ అధికారికి కేవలము 2 కొడుకులు మాత్రమే ఉన్నారు. ఒకడు సుబ్రతో అధికారి, 2వ వాడు సౌమేన్ అధికారి. పలాష్, రాహుల్ ఈ 2 పేర్లు లేవు. ఆయన 2015 రికార్డులను తీసి చూస్తే 2015 ఓటర్ల జాబితాలో మాత్రము రమేష్ అధికారికి 4 పిల్లలు ఉన్నారు. అంటే 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 2 పిల్లలు ఉన్న తండ్రికి 2015కి 4 పిల్లలు పుట్టి, ఆ 4 పిల్లల్లో ఒకడు అందరికన్నా పెద్దవాడు ఎలా అయ్యాడు? ఎందుకంటే రమేష్ పెళ్ళి విచారణ చేస్తే బయటపడింది ఏంటంటే 1993లో 30 ఏళ్ల వయసులో పెళ్ళయింది. సౌమేన్ 1997లో పుట్టాడు. అంటే దాదాపుగా ఒక 4 సంవత్సరాల తర్వాత పిల్లవాడు పుట్టాడు. ఈ పలాష్కి 42 ఏళ్ళు. ఈ 42 ఏళ్ల పిల్లవాడు ఎలా పుట్టాడు? అతనికి లెక్క ప్రకారము, ప్రభుత్వ రికార్డుల ప్రకారము పెద్ద పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను 1997లో పుట్టారు. అప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు బెంగాల్ పోలీసుల సహాయం తీసుకుని ఆ రమేష్ అధికారి ఇంటికి వెళ్ళారు. రమేష్ అధికారి ఇంటికి వెళ్తే రమేష్ అధికారి ఉన్నాడు. అతనికి నాకు 2 పిల్లలు, ఒకడి పేరు సౌమేన్ అధికారి, 2వ వాడి పేరు సుబ్రతో అధికారి, నాకు 2 పిల్లలు ఉన్నారు. మరి ఈ పలాష్ ఎవరు, రాహుల్ ఎవరు అని అడిగారు. వాళ్ళు ఎవరు అని తండ్రి అడిగాడు. నీకు 4 కొడుకులు కదా అంటే, లేదండి నాకు 2 కొడుకులు అన్నారు. గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళని అడిగితే, లేదండి పలాష్ మాకు తెలియదు,
రాహుల్ ఎవరో తెలియదు, మాకు రమేష్ అధికారి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, పేద రైతు, ఆయన చదువుకోలేదు, ఆయనకి 2 పిల్లలు, ఒకడి పేరు సౌమేన్ అధికారి, రెండవ వాడి పేరు సుబ్రత అధికారి. అప్పుడు ఈ రమేష్ అధికారిని గట్టిగా ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. రమేష్ అధికారి అసలు పేరు షేక్ మొయినుద్దీన్. ఈ షేక్ మొయినుద్దీన్ బంగ్లాదేశ్లోని అహ్మద్పూర్ జిల్లాలో, ఖుల్నా జిల్లాలో ఉన్నటువంటి అహ్మద్పూర్ అనే గ్రామానికి చెందినవాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఓటర్ల జాబితా చూసి రైతులు, చదువుకోని వాళ్ళు, కుగ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, తమ ఓటర్ల జాబితా తమకు తెలియనటువంటి వాళ్లకు 2 పిల్లల్ని పుట్టించి పేపర్ల మీద బంగ్లాదేశీ ముస్లింలకు హిందూ పేర్లు పెట్టి వాళ్ళని ఓటర్ల జాబితాలో యాడ్ చేస్తున్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో జరుగుతోంది. ఈ పలాష్ అధికారి పేరు 2015లో ఓటర్ల జాబితాలో చేరింది. అడిగేసప్పటికి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే, నేను దినసరి కూలీని, మధ్యప్రదేశ్లో పని చేసుకుంటున్నాను, ఓటు వేసేటప్పుడు మాత్రం బెంగాల్కి వెళ్తాను అని చెప్పాడు పలాష్ అధికారి. ఈ మధ్యలో ఇంకొకటి జరిగింది. పలాష్ అధికారిని బంగ్లాదేశీగా గుర్తించి తీసుకెళ్లే లోపల బెంగాల్లో, బెంగళూరులో, మధ్యప్రదేశ్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏకంగా అతనికి ప్రెస్ మీట్లు పెట్టి హిందూ పేద బెంగాలీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మోదీ ప్రభుత్వంలో పేద హిందూ బెంగాలీల్ని బంగ్లాదేశీల ముద్ర వేసి పంపించేస్తున్నారు, ఎంత అన్యాయం జరుగుతోందని ప్రెస్ మీట్ పెట్టారు. ఈ పలాష్ అధికారి పేరు చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇంకా కొన్ని దీపక్ ఇటువంటి పేర్లను కూడా ప్రస్తావించారు. ఒక్క పలాష్ అధికారిని గుర్తించటం కోసము పోలీసులకు న్యాయస్థానం వెళ్లాల్సి వచ్చింది, న్యాయస్థానం బెంగాల్కి పంపించాల్సి వచ్చింది, బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రికార్డులు చూడాల్సి వచ్చింది. రికార్డులు చూసిన తర్వాత గుర్తించి ఇతను విదేశీ అని గుర్తించిన తర్వాత స్వచ్ఛంద సంస్థలు, ఈ సోరోస్ గ్యాంగ్ నుంచి డబ్బులు పొందేటటువంటి సంస్థలు ఏవైతే ప్రెస్ మీట్లు పెట్టినాయి, ప్రెస్ మీట్లు పెట్టి హిందూ పేద బెంగాలీల పైన అత్యాచారాలు చేస్తున్నాడు మోడీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. బెంగాల్లోనూ, బెంగళూరులోనూ, మధ్యప్రదేశ్లోనూ. అంటే దీనిలో 2-3 గుణపాఠాలు ఉన్నాయి మిత్రులారా. ఒకటి, బంగ్లాదేశీ హిందూ పేరు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నిస్తున్నాడు. ఒక నేమ్ జహాద్ ప్రారంభమైంది. సో చాలామంది మనకి హిందూ బెంగాలీ పేర్లు, లేకపోతే మాల్దా, పశ్చిమ దినాజ్పూర్, పూర్వ దినాజ్పూర్, పూర్వ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ అని చెప్పేటటువంటి వాళ్ళు హిందువులుగా చలామణి అవుతున్న వాళ్ళు బంగ్లాదేశీలు. వాళ్ళ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చి వాళ్ళకి అన్ని పత్రాలు ఇచ్చేటటువంటి బ్యాచెస్ ఉన్నాయి. మూడవది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది అన్నది ఇక్కడ అర్థమవుతుంది. బీహార్లో జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని కూడాను కొన్ని వర్గాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి. అంటే ఓటర్ల జాబితాలో నుంచి చనిపోయిన వాళ్ళ పేర్లు, వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళ పేర్లు, డబుల్ నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళని తీయాలి అంటే అదేదో నేరమైనట్టు, మానవ హక్కులకి భంగమైనట్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఒక్క పలాష్ అధికారిని గుర్తించడానికి ఎంత కష్టము పడాల్సి వచ్చిందో. పలాష్ అధికారిని ఇప్పుడు బంగ్లాదేశ్కి పంపించారు. పలాష్ అధికారి అన్నటువంటి పేరు మనకి గుర్తున్నది, కానీ అతని పేరు షేక్ మొయినుద్దీన్. ఈ షేక్ మొయినుద్దీన్ని బంగ్లాదేశ్కి పంపించారు. కానీ ఎంతమంది షేక్ మొయినుద్దీన్లు పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా హిందూ పేర్లతోటి చలామణి అవుతున్నారు. ఢిల్లీ, యమునా పార్క్, గురుగాం ఈ ప్రాంతంలో బంగ్లాదేశీ కాలనీస్ ఉన్నాయి, బెంగాలీ కాలనీస్ అంటారు వాటిని. ఈ బెంగాలీ కాలనీస్లో కూడా నువ్వు ఇప్పుడు ఇంటింటి సోదాలు జరుగుతుంటే పేరొకటి, అసలు పేరొకటి. అసలు పేరు మొయినుద్దీన్, అబ్దుల్ రెహమాన్, అహ్మద్ అమీన్ ఇటువంటి పేర్లు ఉన్నాయి. బయటకు వచ్చేటప్పటికి గోపాల్ ఠాకూర్, ఫలానా అధికారి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని కొన్ని శక్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుసుకోవాలంటే పలాష్ అధికారి కథను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో
తప్పనిసరిగా పంపించండి.